హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్టరేషన్ కుకింగ్ వ్లాగ్స్. ఇవాళైతే కొత్త రకం పచ్చడితోటి మేము ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? గోంగూర పచ్చడి అండి. చూపిస్తున్నాను, చూసేసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఎండుమిరపకాయలు తీసుకొని తగినంతగా ఆయిల్ అయితే వేసి వేయించుకున్నానండి. దాంట్లో 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బరైతే తప్పకుండా వేసుకున్నాను. తర్వాత రెడ్ చిల్లీస్ తీసేసిన తర్వాత అయితే ముందుగా ఒలిచి పెట్టుకొని నీట్గా క్లీన్గా కడుక్కున్న గోంగూరనైతే ఇప్పుడు ఆయిల్లో వేసి నేనైతే వేయిస్తున్నానండి. కొంతమంది అలా కాకుండా వాటర్ వేసి గోంగూరను ఉడకబెడతారు. అలా అసలు టేస్ట్ ఉండదండి. ఇలా ఆయిల్లో వేసి వేయించితేనే గోంగూర రోటి పచ్చడి అనే దానికి చాలా చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే గ్రీన్ కలర్ నుంచి అయితే మామూలుగా ముద్దలాగా, మన గోరింటాకులాగా ముద్దలాగా అయిపోతుందండి. స్లిమ్లో అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా. లిడ్ కవర్ చేసేసాను. స్లిమ్లో పెట్టుకోకుండా కలబెట్టేస్తే ఏంటంటే మాడిపోతుందండి. మాడిపోతే ఏ వంట అయినా కానీ అసలు టేస్ట్ ఉండదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను జాగ్రత్తగా చూసుకుంటూ లిడ్ తీసేసుకుంటూ కలుపుకుంటూ జాగ్రత్తగా తీస్తున్నాను. చూసారా, వేసినప్పుడు మాత్రం ఎంత ఎక్కువగా కనపడిందో, ఉడికినాకైతే మాత్రం కొంచెం ముద్దలాగే కనపడుతుంది. ఇప్పుడైతే రోల్ అయితే తీసేసుకున్నానండి నేను. ఇప్పుడు దాంట్లో అయితే ముందుగా వేయించి పెట్టుకున్న రెడ్ చిల్లీస్, వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసి నేను దంచుకుంటున్నానండి. ఎందుకంటే రోటి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర అయితే మాత్రం కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్. జీలకర్ర నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నారు తగినంతగా. ఎప్పుడైనా గోంగూరలో కొంచెం రెడ్ చిల్లీస్ అనేవి ఎక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పులుపు కాబట్టి కారం అనేది అనిపించదు. పుల్లగా ఉండకూడదు, మరీ కారంగా ఉండకూడదు. ఇప్పుడైతే బాగా రోట్లో అయితే వేసి నేను గ్రైండ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా అంత మెత్తగా వచ్చే వరకు అదైతే శుభ్రంగా మనం దంచేసుకోవాలండి రోట్లో. గోంగూర పచ్చడి అంటేనే రోటీలో నూరే పచ్చడి అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో కూడా వేయచ్చు, కానీ మిక్సీలో వేస్తే అసలు టేస్ట్ అనేది రాదు. మేమైతే ఇలాగే ట్రై చేస్తాము. మెయిన్గా ఆంధ్ర ఫేవరెట్ రెసిపీ ఏదన్నా ఉంది పచ్చళ్ళలో అంటే అది గోంగూర రోటి పచ్చడి అండి. ఇప్పుడైతే ఉడకబెట్టేసుకొని వేయించేసుకున్న గోంగూరను అయితే నేను యాడ్ చేసేసుకున్నాను రెడ్ చిల్లీస్ పౌడర్ అయిన తర్వాత. ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయ్యే వరకు మళ్ళీ దంచుకుంటున్నాను. అదంతా మిక్స్ అయిపోవాలి. తర్వాత 1/2 ఆనియన్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని అదైతే యాడ్ చేస్తున్నాను. ఏ పచ్చళ్ళకైనా కానీ ఆనియన్ అనేది లేకపోతే అసలు టేస్టే రాదండి. ఇప్పుడు అది కూడా పచ్చగా నేను దంచుకుంటున్నాను. 1/2 మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అంతగా అనిపించదు, హెవీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర అయితే నేను వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ నేను దంచేసుకుంటున్నానండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఎలా అయితే నేను అంతా దంచేసుకుంటున్నానో. ఇప్పుడైతే అయిపోయింది కాబట్టి అదంతా ఒక గిన్నెలోకి అయితే ముద్దలాగా అయింది కదా పచ్చడి మొత్తము, అదంతా ఒక నీటిలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. చేతితోటి రోట్లో అదంతా తీసేసుకుంటున్నాను పచ్చడి. ఇప్పుడు అదంతా తీసుకొని నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం తాలింపు కోసము కడాయి పెట్టేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత పోపు గింజలు అయితే యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. తర్వాత 1/2 ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసేసాను. ఆల్రెడీ 1 ఆనియన్ తీసుకుంటే 1/2 ఆనియన్ పచ్చళ్ళలోకి వేసాను. 1/2 ఆనియన్ వచ్చేసేమో తాలింపులోకి వేసేసాను. తర్వాత అయితే రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. అవన్నీ వేసుకొని మగ్గిన తర్వాత అయితే గోంగూర నూరి పెట్టుకున్న గోంగూర అయితే యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. నేను చూస్తున్నారు కదా ఎలా వచ్చేసిందో. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.